తన ఇంటిపై దాడి చేసిన వారిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబటి రాంబాబు దీక్షకు మద్దతు తెలిపారు. ఇతర వ్యక్తుల యొక్క వ్యక్తిగత హరణాన్ని చేసే మాటలు ఎప్పుడు ఉండేవి కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి ఒక అంగంగా మారింది, ఒక విభాగంగా మారింది. అధికార పార్టీ ఎన్ని తప్పులు చేసినా వారి మీద ఎలాంటి కేసులు ఉండవు. ప్రతిపక్ష పార్టీలు ఏ తప్పు చేయకపోయినా వేటాడి అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం పరిపాటిపోయింది. ఈ 22 నెలల్లో ఇప్పటి వరకు దాదాపు 1800 సోషల్ యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు.